హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీ స్టూడియో. మనం ఈరోజు ఈ పార్ట్ 4లో సి ప్రోగ్రామింగ్లో ఉండే ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా సరే ఆపరేటర్స్ అనేవి మేజర్గా 2 కేసెస్లో యూజ్ చేస్తాం. వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడం కోసం అండ్ మోడిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ కేసు వచ్చేసి ఎగ్జిక్యూషన్ ఫ్లో, ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ ఫ్లో అని కూడా అంటాం. ఒక పార్ట్ నుంచి వేరే పార్ట్కి స్కిప్ చేయడం కోసం లేదా ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం ఈ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కంట్రోల్ ఫ్లో చేంజ్ చేయడం అనేది కేవలం ఆపరేటర్స్ తోటి మాత్రమే అవ్వదు. ఆపరేటర్స్ని ప్లస్ కండిషనల్ స్టేట్మెంట్స్ని కలిపి యూజ్ చేయాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ అండ్ స్విచ్ ఇలాంటి వాటిని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మనం సి ప్రోగ్రామింగ్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, సైజ్ ఆఫ్ అండ్ కండిషనల్ ఆపరేటర్. ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, ఇటువంటి వాటిని మన అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏదైనా ఒక 2 వేరియబుల్స్ని కంపేర్ చేయడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ మరొక వేరియబుల్తో సమానమా లేదంటే దానికంటే ఎక్కువ తక్కువ అనే ఇలాంటి కంపారిజన్ గురించి మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి మనం మోర్ దెన్ 1 కండిషన్ని యూజ్ చేయాలంటే మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందు తీసుకున్న ఎగ్జాంపుల్ అయితే ఒక వేరియబుల్ మరొక వేరియబుల్ కంటే ఎక్కువ తక్కువ అనే దాని గురించి రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అలాగే లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి ఒక వేరియబుల్ వచ్చేసి పర్టికులర్ వాల్యూ కంటే తక్కువ అండ్ పర్టికులర్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనం 2 కండిషన్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం లాజికల్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఆ పేరుకి తగినట్లే బిట్ లెవెల్లో వేరియబుల్ యొక్క చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాయి. మనం పైన నేర్చుకున్న 3 ఆపరేటర్స్ అయితే వాల్యూ మీద చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ బిట్ వైజ్ అనేది బిట్ లెవెల్ అంటే స్టోరేజ్ మీద ఈ మోడిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేసినప్పుడు. మనం ఈ ప్రతి ఒక్క ఆపరేటర్ గురించి ఒక్కొక్క సపరేట్ క్లిప్ అయితే చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ క్లిప్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో 1 లేదా 2 ఆపరేటర్స్ కలిపి ఒక్కొక్క క్లిప్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఉంది. సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది మీరు సరిగ్గా గమనించాలి. సైజ్ ఆఫ్ మధ్యలో స్పేస్ అనేది లేదు, సైజ్ అండ్ ఆఫ్ కలిపేసి ఉంది వర్డ్. స్పేస్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ బిగినింగ్లో చెప్పాను. సో ఇక ఈ ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వేరియబుల్ యొక్క డేటా టైప్ యొక్క సైజుని రిటర్న్ చేస్తుంది. వేరియబుల్ యొక్క వాల్యూని కాదు, వేరియబుల్ యొక్క డేటా టైప్ సైజుని. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్ తీసుకున్నట్లయితే ఒక వేరియబుల్ ఇంట్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్కి ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తే దీని యొక్క రిటర్న్ వాల్యూ వచ్చేసి 4 అవుతుంది, ఎందుకంటే ఇంటి యొక్క సైజ్ 4 కాబట్టి. అలాగే ఇది డేటా టైప్ బట్టి వాల్యూ అనేది మారిపోతుంది. ఇక మనం లాస్ట్లో చూసుకున్నట్లయితే కండిషనల్ స్టేట్మెంట్ ఉంది. దీన్ని మనం సింబల్ ఫార్మాట్లో యూజ్ చేస్తాం, క్వశ్చన్ మార్క్ అండ్ కాలం. ఇది ఇఫ్ ఎల్స్ అనే కండిషనల్ స్టేట్మెంట్కి సింపుల్ ఫామ్ అని చెప్పొచ్చు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ముందు ఒక కండిషన్ అనేది ఉంటుంది, అండ్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ కండిషన్ తర్వాత ఉంటుంది, అండ్ క్వశ్చన్ మార్క్ తర్వాత ట్రూ వాల్యూ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనం క్వశ్చన్ మార్క్ ముందు ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్క్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ మార్క్ ముందున్న కండిషన్ కనుక ఫాల్స్ అయితే కాలన్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి కండిషన్, క్వశ్చన్ మార్క్, ట్రూ వాల్యూ, కాలన్, ఫాల్స్ వాల్యూ. దీని గురించి మీరు ఒక సపరేట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చేస్తాయని మీకు స్టార్టింగ్లోనే చెప్పాను.
సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ లాస్ట్లో వచ్చేసి మోడ్యులస్ ఉంటుంది దీన్ని. సో డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ని ఇది రిటర్న్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ ఉండే వేరియబుల్కి. సో మనం ప్లస్ సింబల్ యూజ్ చేసి ఏదైనా 2 వేరియబుల్స్ లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ని మనం యాడ్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. సేమ్ అలానే సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కూడా మనం సేమ్ అలానే చేస్తాం. మోడ్యులస్ కూడా సేమ్ అలాగే మల్టిపుల్ వాల్యూస్ యూజ్ చేయొచ్చు. వీటి యొక్క ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది వచ్చేసి లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి సేమ్ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఎలా చేస్తామో అలానే. సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇక్కడ మనం ముందుగా ప్రీడిఫైన్డ్ వాల్యూస్ ఇచ్చేసి అంటే ప్రోగ్రాంలోనే ఐ అండ్ జే వేరియబుల్స్కి వాల్యూ అయితే అసైన్ చేసేసి ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్లో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఇక్కడ నోటీస్ చేసినట్లయితే ఇక్కడ పర్సంటేజ్ అనేది ప్రింట్ చేయడం కోసం ట్రై చేస్తుంటే అక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే మన పర్సంటేజ్ని ఒక ఫార్మాట్ స్పెసిఫైర్గా యూజ్ చేసినప్పుడు పర్సంటేజ్ అనే సింబల్ యూజ్ చేస్తాం. సో దాని గురించి ఇది ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఇన్ కేస్ సింగిల్గా పర్సంటేజ్ అనేది చూపించాలనుకుంటే వితౌట్ ఎనీ ఫార్మాట్ స్పెసిఫైర్ మీరు డబుల్ పర్సంటేజ్ అనేది యూజ్ చేయాలి. ఒకటి ఎస్కేప్ క్యారెక్టర్గా యూజ్ అవుతుంది. ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటే ఒక ప్రీడిఫైన్డ్ సింబల్స్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే మన ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మీకు ఇక్కడ ప్రోగ్రాంలో /n అనేది మనం యూజ్ చేసాం. సో /n అనేది న్యూ లైన్ అనే ఎస్కేప్ క్యారెక్టర్ అనమాట. అలాగే /b, /t ఇలా కొన్ని ఉన్నాయి. మీకు అవి ఒక సపరేట్ వీడియోలో చూపిస్తాను. మన ఎస్కేప్ క్యారెక్టర్స్లో ఓన్లీ / మాత్రమే యూజ్ చేయాలి. కామన్ / యూజ్ చేస్తే అది నార్మల్ క్యారెక్టర్గా ప్రింట్ అవుతుంది. సో ఎస్కేప్ క్యారెక్టర్లో మాత్రం / అనేది యూజ్ చేయాలి. / అంటే లెఫ్ట్ సైడ్కి బెండ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం / అంటాం, మీకు తెలిసిందే. అండ్ రైట్ సైడ్ బెండ్ అయి ఉండేది కామన్ /. మీరు ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్లయితే అడిషన్ యొక్క రిజల్ట్ వచ్చేసి 10 + 25 25 + 10 = 35. సో మీరు అక్కడ చూడొచ్చు. అండ్ 25 - 10 15 అండ్ 25 × 10 250. అండ్ నెక్స్ట్ డివిజన్ వచ్చేసి 25/10 వచ్చేసి 2 మాత్రమే ప్రింట్ అయింది. యాక్చువల్గా ఆన్సర్ అయితే 2.5 రావాలి. కాకపోతే మనం ఇంట్ డేటా టైప్ యూజ్ చేసాం కాబట్టి ఆ డెసిమల్ పార్ట్ అనేది ఎస్కేప్ అయింది. సో మీరు ఇన్ కేసు అక్కడ ఫ్లోట్ అనేది యూజ్ చేస్తుంటే 2.5 వచ్చేది. మనం ఇంట్ యూజ్ చేసాం కాబట్టి ఓన్లీ 2 మాత్రమే తీసుకుంది. అండ్ నెక్స్ట్ మోడ్యులస్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే రిమైండర్ డివిజన్ అయిన తర్వాత 25/10 డివిజన్ అయిన తర్వాత మిగిలే వాల్యూ 5 కాబట్టి 5 రిటర్న్ చేసింది. నెక్స్ట్ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని అప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. అదొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వచ్చేసి 50 ఇచ్చాం అండ్ జే వచ్చేసి 10 ఇచ్చాం. ఇక్కడ మీరు అడిషన్ చూసుకుంటే 50 + 10 60 అండ్ సబ్ట్రాక్షన్ చూసుకున్నట్టయితే 50 - 10 = 40 అండ్ మల్టిప్లికేషన్ 50 × 10 500 అండ్ డివిజన్ 50/10 5. ఇక్కడ మీకు 5 మాత్రమే డివిజన్ యొక్క వాల్యూ కాబట్టి 5 వస్తుంది డైరెక్ట్. ఇంటూ కూడా నాన్ డెసిమల్ డేటా టైప్ కాబట్టి. అండ్ మోడ్యులస్ చూసుకున్నట్టయితే 0. ఇక్కడ మనం 50ని 5తో డివైడ్ చేస్తే మనకి 50ని 10తో డివైడ్ చేస్తే మనకి 0 అనేది ఆన్సర్ వస్తుంది. సో అక్కడ ఇదే ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం సి ప్రోగ్రామింగ్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వీడియోలో మనం రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే
ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.